హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఈరోజు వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ అలానే బ్రెజిల్ మెలన్స్ కూడా ఉన్నాయి, అంటే కైండ్ ఆఫ్ కర్బూజా, అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం ఈరోజు అయితే. ఇప్పుడు నేను బెండకాయలు అయితే హార్వెస్టింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ ఈరోజైతే చాలా ఎక్కువ బెండకాయలే వస్తాయి అనుకుంటున్నాను. మనకి డైలీ ఎన్ని ఫ్లవర్స్ ఇచ్చుకుంటాయో వాటిని బట్టి ఒక 3-4 డేస్ తర్వాత మనకి బెండకాయలు అయితే ఈల్డ్ వస్తుంది. సో నాకు ఒక 3 డేస్ నుంచి అయితే బాగానే చెట్లు బాగా పూస్తున్నాయి పూలు. సో నాకు ఒక 30 నుంచి 40 వరకు బెండకాయలు అయితే ఈరోజు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఇంత ఎక్సెస్ హీట్ ఉన్నా కానీ ఇంత హీట్ టెంపరేచర్లో కూడా బాగానే వస్తున్నాయి వెజిటేబుల్స్ అయితే. నాకు బెండకాయలు రెగ్యులర్గా హార్వెస్ట్కి వస్తాయి. నేను డైలీ హార్వెస్ట్ చేసే వెజిటేబుల్లో బెండకాయ ఉంటుంది. సో నేను ఏదైనా మధ్యలో గ్యాప్ ఇస్తే కనుక నెక్స్ట్ డేకి ఇంకా ఎక్కువ వస్తాయి ఈల్డ్. మనకి ఫ్లేవర్ వచ్చిన తర్వాత 3-4 డేస్కి కాయ అయితే కనిపిస్తుంది చాలా చిన్నగా. వన్స్ అది వచ్చిన తర్వాత మనం 4th డే ఆర్ 5th డేకి అయితే మనకి బెండకాయలు హార్వెస్ట్కి అయితే రెడీగా ఉంటాయి. మనం 4th డే ఆర్ 5th డే హార్వెస్ట్ చేసుకుంటే కనుక ఫ్రైకి చాలా బాగుంటాయి. లేకపోతే మొత్తం పీచ్ వచ్చేస్తుంది అనమాట కాయ లోపల. నేను డైలీ నా టైం మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ ప్లాంట్స్తో స్పెండ్ చేయడానికే ట్రై చేస్తాను. నాకు మైండ్ చాలా ప్రశాంతంగా రిలాక్సింగ్గా అయితే ఉంటుంది. జస్ట్ అట్లా వాటికి వచ్చే ఫ్లవర్స్ అండ్ వాటికి వచ్చే కాయలు అన్నీ చూసుకుంటూ అండ్ చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉంటాయి. మార్నింగ్ అయితే లేచేసరికి చక్కగా ప్రశాంతంగా చూస్తూ ఉండొచ్చు. అండ్ అలానే చాలా పాలినేటర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. సో ఆ పాలినేటర్స్ అది కూడా మనం చూడొచ్చు, ఫుల్ సౌండ్ చేసుకుంటూ అయితే తిరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 2-3 డేస్ ఒకసారి నాకు వెజిటేబుల్స్ అన్నీ ఒకటేసారి హార్వెస్ట్కి వస్తాయి. అప్పుడైతే నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే నేను బ్యాక్ యార్డ్లోనే స్పెండ్ చేస్తాను నా ఈవినింగ్ టైం అయితే. అండ్ ఓన్లీ బెండకాయలు హార్వెస్ట్ అయితే కనుక ఆ రోజు నేను ఒక 10-20 మినిట్స్లో అయితే హార్వెస్ట్ చేసేసుకొని వెళ్ళిపోతాను. ఒకసారి ప్లాంట్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఒకసారి అలా చూసుకొని అయితే వెళ్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లీవ్స్ షేప్స్తో ఉంటాయి. అండ్ ఫ్లవర్స్ కూడా ఒక్కొక్క ప్లాంట్ ఒక్కొక్క ఇదిగా ఉంటాయి కదా. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నాకు అవన్నీ చూడడం. అట్లా కొన్ని గ్రీన్ ఉంటాయి, కొన్ని వైట్ ఉంటాయి, కొన్ని ఎల్లో ఉంటాయి, అట్లా అనమాట. సో నా టైం అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇట్లా. అండ్ ఇది మన ఇవాళ బెండకాయలు హార్వెస్ట్ అయితే ఇక్కడ చేసేసుకున్నాము. అండ్ ఇంక ఇప్పుడు నేనైతే టమాటోలు హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసేసాను. టమాటోలు కూడా నేను ప్లాంటింగ్ చేసుకునేటప్పుడే నేను కొంచెం లేట్గానే చేశాను. లైక్ మే 1st వీక్ 2nd వీక్ అట్లా ఆ టైంలో చేశాను. అలా చేయడం వల్ల అది మనకి ప్లాంట్స్ ఏవైనా కూడా 60 డేస్ గ్రో అవ్వడానికి టైం పడుతుంది కదా. సో నాకు ఆల్మోస్ట్ జూలై వరకు అయితే ఏమి రాలేదు టమాటోస్ కానీ అట్లా. కానీ చాలామందికి మనకి ఎర్లీగా వేసుకుంటారు ఆర్ లేకపోతే ప్లాంట్స్ కొనుక్కొని మనం స్టోర్ నుంచి తెచ్చుకున్నవి అయితే కొంచెం ఫాస్ట్గా వస్తాయి కదా టమాటోస్ అవి అన్నీ కూడా. అలాంటి వాళ్ళకి చాలా ఫాస్ట్గా వచ్చాయి. బట్ నా ప్లాంట్స్ అయితే అప్పుడు ఓన్లీ గ్రో అయ్యాయి అంతే. ప్లాంట్స్ చూడడానికి చాలా పెద్దగా చాలా బాగా గ్రో అయ్యాయి. కానీ ఏం లేవు అంటే అందరికీ కొంచెం సర్ప్రైజ్గా అనిపించేది, ఏంటి చెట్లు ఇంత గ్రీన్గా ఇంత బుషీగా ఉన్నాయి కానీ ఏం ఫ్రూట్స్ లేవేంటి అన్నట్టు అనుకునేవాళ్ళు. కానీ అందరూ వస్తున్నాయంటే నేను కూడా నా చెట్లు కాయవేమో అంటే లైక్ నేను కుక్ చేస్తున్నప్పుడు ఆ టమాటోస్లో సీడ్స్ వేసి గ్రో చేసుకున్నాను కదా, అందుకే నాకు రావట్లేదేమో అనుకునేదాన్ని. కానీ తర్వాత లైక్ జూలై కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు స్లోగా కొంచెం కొంచెం అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత కొంచెం ఎలా అంటే ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల వచ్చిన పువ్వు వచ్చినట్టయితే రాలిపోయేది. అసలు చెట్టుకి పువ్వు అయితే ఉండేది కాదు.
సో, తర్వాత కొంచెం ఒక 1 వీక్ అప్పుడు వర్షాలు పడినియి. పడినప్పుడు వచ్చిన ఫ్లవర్ అంతా కూడా ఫ్రూట్ కింద చాలా చిన్న చిన్న ఫ్రూట్స్ కిందయితే మారి అలా ఉన్నాయి. అలా ఉన్న తర్వాత అవి గ్రో అవుతూ ఉన్నాయి. గ్రో అవుతూ ఉన్నప్పుడు ఏమయ్యాయంటే టమాటా చెట్లు మొత్తం పడిపోయాయి. ఫుల్ గాలొచ్చిందప్పుడు. పడిపోయాయి. ఇంకా మేము పైకి లేపడానికయితే ట్రై చేశాము. లేపడానికి ట్రై చేసినా ఇంకా ఎలా అంటే అంత వెయిట్ ఉంటది కాబట్టి కొమ్మలు స్ప్లిట్ అయిపోతున్నాయన్నమాట. అలా అవుతున్నాయి ఎందుకు అటు ఇటు కాకుండా అయిపోతాయని చెప్పి ఇంకా మేము వాటిలిని అలానే వదిలేసాం కిందే. సో, ఇంకా అలానే గ్రో అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే వస్తున్నాయి. అప్పుడు ఫస్ట్‌లో కాసిన వాళ్ళందరికీ నాకు కాసిన టైంలో అయితే కాయలేదు. బట్ వాళ్ళకి త్వరగా ఈల్డొచ్చింది. మేబీ నాకు ఆగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకొస్తాయేమో అని నేనైతే అనుకున్నాను. కాకపోతే చూడ్డానికి ఎలా అంటే ఫుల్ గ్రీన్‌గా ఉండి ఏం కాయకపోవడం ఏంటి అన్నట్టుంటది చూసేవాళ్ళకి. బట్ ఎవరైనా కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఏదైనా ప్లాంట్ పెట్టిన తర్వాత 60 డేస్ వరకైతే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. 60 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫ్లవర్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎర్లీగా వస్తే ఇంకా మన సాయిల్ అండ్ మనం ఇచ్చిన కంపోస్ట్ అవన్నీ గూడా మొక్కలకి న్యూట్రియంట్ లెవెల్స్ అన్నీ ఎళ్తున్నట్టు అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే దోసకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను. ఆ దోసకాయ వచ్చి మనకి నాటు వెరైటీ. అండ్ ఇంక ఇక్కడ ఒక 4, 5 చిక్కుడుగాయలున్నాయి. ఇంకా వాటిని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంక నాకు చిక్కుడుగాయలు రావడం మొత్తం ఆగిపోయాయి. జస్ట్ అప్పుడు నేను మరీ చిన్న చిన్నగా ఉన్నాయి వదిలేసినవి మాత్రమే గ్రో అవుతున్నాయి. నాకిప్పుడు చిక్కుడుగాయల్లో అయితే అసలు ఏం కాయట్లేదనే చెప్పాలి. నాకు లాస్ట్ టైమ్ చిక్కుడుగాయలు కాసినప్పుడు మాకు సీడ్స్‌తో కావాలి లోపల చిక్కుడుగాయలని చెప్పి నేను చెట్టుకి అలా సీడ్స్ ఫార్మ్ అయ్యే వరకు ఉంచేశాను. మేబీ అలా ఉంచేయడం వల్లే అనుకుంటా ఆ న్యూట్రియంట్స్ అన్నీ గూడా వాటిలకే వెళ్ళి అవి గ్రో అవ్వడానికైతే హెల్ప్ అయ్యాయి. తర్వాత చాలా పువ్వులు మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే నాకు ఫుల్ ఫ్లవరింగ్ అయితే ఉంది చెట్లకి. బట్ అదైతే నాకు ఫ్రూట్ కింద ఫామ్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఇంత హీట్ ఉండడం వల్ల ఆ ఫ్లవరింగ్ అంతా గూడా రాలిపోతుంది. మేబీ ఎక్సెస్ హీట్ కూడా అయ్యుండొచ్చు. అండ్ నేను అవి ఎక్కువ రోజులు హార్వెస్ట్ చేయకుండా మొత్తం సీడ్ అంతా ఫామ్ అయ్యే వరకు ఉంచాను కదా! మేబీ అది కూడా రీజన్ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా నేను పచ్చిమిరపకాయలయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఇవి గుంటూరు మిర్చి వెరైటీ. నేను ఎండుమిర్చి తెచ్చుకొని వేసుకున్నవే. ఇవి ఎండుమిర్చి చాలా సన్నగుంటాయి. ఇవి అంటే లైక్ మనకి తాయి చిల్లీలా కాదు. మనకి ఇండియాలో చెప్పాలంటే తేజ చిల్లీలా కాదు. ఇది మామూలు లాంగ్ చిల్లీనే. బట్ చాలా సన్నగా అయితే వస్తున్నాయి. నేను ఫస్ట్‌లో కొన్నయితే వదిలేసి చూసాను. అప్పుడైతే కొన్ని ఆహ్, లైట్‌గా షేడ్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంక అప్పుడు నేనైతే హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఇంకా ఇలా ప్రతిసారి నేనైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. కూరగాయలతో పాటు ఇవి గూడా హార్వెస్ట్ చేసేసుకొనైతే నేను చేస్తున్నాను. ఇంకా అలా హార్వెస్ట్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే, మనకి పచ్చిమిరపకాయ చెట్టు కూడా పూత అదంతా గూడా నిలబడుతుంది. ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల ఇది గూడా రాలిపోతుంది బాగా అంటే చాలా బాగా. అదే ఫ్లవర్ నుంచి ఫ్రూట్‌గా చేంజ్ అయిన తర్వాత కూడా నాకు కొంచెం కొంచెం చిల్లీస్ కనిపిస్తున్నా కూడా రాలిపోతున్నాయి ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల. సో, ఇంకా వీటిలన్నిట్లికి షేడ్ ఉంటేనే నాకు వస్తాయేమో అని అయితే అనిపిస్తుంది. ఇంకా ఈల్డ్ బావుంటదేమో అని నేను అనుకుంటున్నాను. షేడ్ గనక వేసుకుంటే. ఇట్లా అయితే వస్తున్నాయి. బట్ అంత ఎక్కువ క్వాంటిటీస్ అయితే రావట్లేదు. బట్ ఇంకా మాకైతే ఇంకా మేనేజ్ చేస్తున్నాం వీటిలతో. నేను అంటే చాలా ఎక్కువ కాస్తాయి కదా యూజువల్‌గా పచ్చిమిర్చి చెట్లు. అని చెప్పి నేను ఒక 6-8 వరకే పెట్టుకున్నాను ప్లాంట్స్ అయితే. ఇప్పుడు నాకు ఆ 6-8 ప్లాంట్స్ ఏవైతే వస్తున్నాయో చిల్లీస్ ఆ చెట్ల నుంచి, ఆ క్వాంటిటీ అయితే నాకు సరిపోవట్లేదు. మేబీ ఇంకా ఎక్కువ వేసుకోవాల్సుంటది. ఎందుకు అంటే ఆ ఫ్లవరింగ్ రాలిపోవడం వల్ల సరిపోవట్లేదేమో అనైతే నేను అనుకుంటున్నాను. లేకపోతే కొంచెం వెదర్ చల్లగా ఉంటే గనక క్వాంటిటీ సరిపోతుందనుకుంటున్నాను.
అది కూడా నాకు కాయ అయితే అంత చిన్నగా ఉంది, కలర్ అయితే వచ్చేసిందని చూపిస్తున్నాను. అండ్ ఇంకా అలా కలర్ అయితే చేంజ్ అవుతుంది. మేబీ అది ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల కూడా అంత త్వరగా అయితే ఇది అవుతున్నాయి అనుకుంటున్నాను, నేను కలర్ వస్తున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఇంక ఇక్కడ నేను దోసకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంత పీక్ సమ్మర్లో కదా, మేబీ ఇంకా ఇవి కూడా అంత చిన్న చిన్నగా వస్తున్నాయి, కొన్ని 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 బాగానే వస్తున్నాయి కానీ కొన్ని మరీ చిన్నగా అయితే వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ కూడా నాటు వెరైటీయే. అండ్ ఇంకా ఇక్కడ ఎక్కువ ఇది కూడా నాటు వెరైటీ, బట్ కొంచెం డార్క్ కలర్ ఉంటుంది కదా, ఆ వెరైటీ నాటుకాయ. అండ్ కాకరకాయ కూడా ఇంకా దీనిలో కొన్ని కొన్ని ఉన్నాయి, చాలా చిన్న చిన్న కాయలు, ఒక 4-5 కాయలు అలా ఉన్నాయి. ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. అండ్ గోంగూర చెట్టు చూపిస్తున్నాను. గోంగూర కూడా బాగా గ్రో అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 8 ఫీట్ అయితే అయిపోయింది అది. ఇంకా కొంచెం అవి కూడా ఫ్లవరింగ్ రావడానికి స్టార్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి బీరకాయ పాదులు, ఇప్పుడిప్పుడే పిందెలు అయితే పడుతున్నాయి. సో ఇంకా కాస్తాయేమో అనుకుంటున్నాను ఇవి. అండ్ ఇక్కడైతే నేను చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయన్నాను కదా, అవైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి, బట్ ఇవైతే చిన్నవి కదా, జస్ట్ ఫ్రైకి అయితే బాగుంటున్నాయి. అంత బాగా చేదుగా అయితే అట్లేం లేవు. మేబీ నేను వాటిలో హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3-4 డేస్ అలా సైడ్కి ఉంచేసి అప్పుడైతే కుక్ చేస్తున్నాను. కొంచెం వదులుతాయి కదా, అప్పుడైతే కుక్ చేస్తున్నాను నేను. దానివల్ల కూడా కొంచెం చేదు తగ్గుతుందేమో అని అయితే నేను అనుకుంటున్నాను. సో చేదు ఎక్కువ తినలేమనుకున్న వాళ్ళు కొంచెం మరీ పచ్చిగా ఉండేటట్టు కాకుండా కొంచెం వదిలేటట్టు బయట ఉంచుకుంటే కొంచెం డ్రై అయ్యేటట్టు, వాటర్ కంటెంట్ పోయేటట్టు మేబీ చేదు తగ్గుద్ది అని అనుకున్నాను నేనైతే. అవి హార్వెస్ట్ చేసి కుక్ చేసిన తర్వాత ఆ టిప్ హెల్ప్ అవుతుందేమో చూడండి. అండ్ ఇక్కడ నేనైతే అది బ్రెజిల్ మిలన్ ఇందాక హార్వెస్ట్ చేసింది. తర్వాత ఇప్పుడు ఇంకా ప్రీవియస్ చెప్పాను కదా, మినీ కుకుంబర్స్ ఆర్ స్నాక్ కుకుంబర్స్ అని ఆ వెరైటీ. అండ్ ఇది కాకరకాయలు అనమాట. ఇంకా చిన్న చిన్నవి ఒక 2 ఉంటే అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. మొత్తానికి ఇవాళ ఒక చిన్న కాకరకాయలు 3 అయితే వచ్చాయి. అండ్ దోసకాయలు, అండ్ ఇవి అయితే బ్రెజిల్ మెలన్స్. లైక్ టేస్ట్ అదంతా కూడా కర్బూజాలానే ఉంటుంది అనమాట, కాకపోతే కొంచెం ఎక్కువ స్వీట్ ఉంటుంది. క్యాంటలోప్ ఫ్రూట్ లానే ఉంటుంది, కొంచెం స్వీట్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిపైన అలా గ్రీన్ డాట్స్లా ఉంటుంది. సో నార్మల్ హనీ డ్యూ ఆర్ క్యాంటలోప్కిను దీనికి అయితే వేరియేషన్ పైన ఫ్రూట్ని చూసి అయితే మనం డాట్స్ని బట్టి చెప్పొచ్చు. అండ్ ఇంకా మనకి ఇంటి పక్కన ఉన్న దోసకాయ చెట్టు కూడా ఒక 2 దోసకాయలు అయితే ఉన్నాయి. ఇంకా అవి కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇంక ఇవి 2 హార్వెస్ట్ చేసేసుకుంటే మనకి ఇవాళ హార్వెస్టింగ్ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇదిగోండి, ఇది కూడా నాటు వెరైటీ. ఇవి లెమన్ ఎల్లో కలర్ ఉంటాయి అని చెప్పాను కదా, అవి పప్పు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ చట్నీస్ ఏ వెరైటీ అయినా చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా పుల్లగా అయితే ఉంటాయి. అది ఈరోజు మన హార్వెస్ట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇది ఈరోజు మన ఫుల్ హార్వెస్టింగ్ వీడియో. అండ్ ఈరోజైతే మనకి బాగానే హార్వెస్టింగ్ వచ్చాయి అన్నీ అని చెప్పాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.